మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. 3 బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. కాకాని సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. హైదరాబాద్, నెల్లూరు సహా మరికొన్ని ప్రాంతాల్లో కాకాని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు నెల్లూరు పోలీసులు. మరోవైపు ఈ కేసులో మరో 3కి నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యులకు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి లిఖితపూర్వకంగా కోరారు. మరోవైపు కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. 3 సార్లు పోలీసులు గోవర్ధన్ రెడ్డికి ఆయన నివాసానికి వెళ్లి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు నెల్లూరుతో పాటు అటు హైదరాబాద్ కూడా పోలీసులు వెళ్లారు. అలాగే బెంగళూరు, ముంబైలో కూడా కాకాని ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫలితం అయితే కనిపించలేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజుకు కోర్టు ముందుకు రానుంది. దీంట్లో వాష్ పిటిషన్ అంటే కేసు కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ 2 పిటిషన్లు గోవర్ధన్ రెడ్డి వేశారు. దానికి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే కోర్టు తీర్పు వచ్చేదాకా అజ్ఞాతంలోనే ఉండాలని గోవర్ధన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. పోలీసులు పలుమార్లు ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన ఇంట్లో లేరని సమాధానం వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ కేసులో మొత్తం అక్రమ మైనింగ్ సంబంధించి ఈ క్వార్జ్ కేసుకు సంబంధించి ఆయన 4వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కూడా తరలించి విచారణ అయితే చేస్తున్నారు. అయితే దీని అందరికీ కూడా ప్రధాన సూత్రధారి కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి పోలీసుల విచారణలో తేలినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దీనిపైన పూర్తి వివరాలు, కేసుకు సంబంధించి మరింత త్వరితగా విచారణ పూర్తవుతుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కోర్టు ఈ రోజు ఆయనకు సానుకూలంగా రాకపోతే, ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోతే ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద కాకాని ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. మరోవైపు ఈ రోజు హైకోర్టు ఇచ్చే తీర్పు పైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. సోని.